जय बोलो कांग्रेस पार्टी के जय, जय बोलो कांग्रेस पार्टी के जय, जय बोलो हस्तद गुर्त के जय। మంచి గట్టిగా పదం లేకపోతే అయ్యలే ఈ మోదీ గలాట్లో నేనేమైనా డైరెక్ట్గా మోదీ పైన మాట్లాడతాను, గట్టిగా మాట్లాడలేదు ఉండేలే. ఏం జేడీఎస్ వాళ్ళప్పుడు కాదు, జేడీఎస్ వాళ్ళప్పుడు బీజేపీ అందరికీ తెలిసిండేదే, ఇదేమి కొత్త ఏమిలే. మోదీ రాకముందు ఇందిరాగాంధీ ఆడళితం నడిచినప్పుడు 30 రూపాయలు పెన్షన్ సురు చేశారు బీదోళ్ళకి. 65 ఏళ్ళు వయసు అయిన వాళ్ళకి 30 రూపాయలు సురు చేశాము ఆయమ్మ మేడమ్మ. ఇప్పుడు ఎంత అయింది? 1200 అయింది, 1200 రూపాయల వరకు అయింది. ఇదంతా ఇందిరాగాంధీ స్కీమ్. సైట్లు ఇప్పించా, ఇండ్లు లేని వాళ్ళకి సైట్లు, ఇండ్లు లేనికి ఇండ్లు, భూమి లేనికి భూమి, ఈ తర స్కీములు. బ్యాంకులు రాష్ట్రీకరణ చేపించా. ఈ టీవీలో వచ్చిండవి ఆయమ్మని ఇంకానే వచ్చింది. మేము చూసేటప్పుడు మా మేస్టర్ ఒక ఆయన అమెరికాలో ఇండ్లో కూర్చొని సినిమా చూస్తారు అని అందరూ నేను అనుకుని మన దేశంకి ఎప్పుడు వస్తుంది సార్ అంటే అందరూ నగిడ్చరు. ఇందిరాగాంధీ 3 నెలలకు ప్రధానమంత్రి అయ్యా, ఆయన తప్పించా ఇండ్లో మనం కూర్చొని టీవీలు చూస్తూ ఉండేది. ఎవడన్నా ఒకడు చచ్చిపోతే 3 పోవాలి, 2 పోవాలి వర్తమానంకి. తోడే నిజమప్ప, వర్తమానం ఇచ్చేదానికి 2-3 పోవాల్సిండే. ఇప్పుడేమన్నా ఆ స్థితి ఉందా? మొబైల్ ఎట్లా ఆడాయమ్మ కూడా లోపల పెట్టుకుంటుంది, ఎనుముల మీద ఆయమ్మ కూడా పెట్టుకుంటుంది. ఆ మొబైల్ ఇచ్చినో అందరూ వచ్చేస్తారు. ఎంత రాజీవ్ గాంధీ తెచ్చింది ఇట్లా స్కీములు అంతా మొత్తము కాంగ్రెస్ వాళ్ళు తెచ్చింది. ఈ దేశంలో డ్యాములు అణకట్లంతా కట్టింది ఇందిరాగాంధీ. కాంగ్రెస్ పార్టీని ఎవరు ఉన్నప్పుడు ఇంకా ఈ బీజేపీ వచ్చిన ఏమీ చేసిండలేదు. ఆయన ఏం చెప్పేది, నాకు కావుగా నాకు కానే దేవుంగా అంటాడు. విసిక్తే ఆ మాట అంటాడు, నేను తినేలే నేను తినిపించలే అని. ఆయనకి పెండ్లాం బిడ్డలు ఉన్నారు లేదు అని ఎవరో చెప్తారు. పెండ్లాం బిడ్డలు లేదు అని. బిడ్డలేమో లేదు, పెండ్లాం ఉంది. పెండ్లాం నిష్పెట్టే అన్నాడు. గుజరాత్లో చీఫ్ మినిస్టర్ చిమన్భాయ్ పటేల్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక ఆడాయమ్మ వచ్చి ఏడ్చుకుంటుంది, స్వామి నా మొగుడు నన్ను నిష్పెట్టే అన్నాడు, నాకేమన్నా జీవనాంశం ఇయ్యండి అంటాడు. ఎంత చదివిండమ్మా అంటాడు. SL చదివిండాను ఉంటుంది. ఇవి అర్జీ తీసుకొని మేడం పనిస్తాడు. ఆయమ్మే పెండ్లాం మోదీ పెండ్లాం ఆయన మేడం అయ్యి రిటైర్డ్ అయింది. ఆయన నిష్పెట్టే అన్నాడు సాక్లప్క. ఆయన పెండ్లాం నిష్పెట్టే ఉండేవాడు దేశంలో ఆడవాళ్ళని సాక్తాడా? యోచన చేయండి. ఇవంతా దయపెట్టి మీరు యోచన చేయాలా. ఇట్లంతా యోచన చేయాలా. జొతకే ఆయన మిసిక్తే నా కావుగా కానే దేవుంగా. సబ్కా సాత్ సబ్కే హాత్ సబ్కా వికాస్. అందరికీ వికాసం అంటాడు, ముస్లింలకు బెత్తి పెట్టి అంటాడు దిగుతూ. ఈ ఒక నేచర్ నేర్చుకొని దేశంలో అంతా సామరస్యంగా అన్ని జాతుల సామరస్యంగా బతుకుతూ ఉంటారు. అయితే మోదీ వచ్చింది లోపలే పెట్టే అంటాడు అగ్గి. ఈ అగ్గి పెట్టిన దానికి ఆడంటే ఆడు కాలుస్తూ ఉండే. తొలంతా ఏమి గలాట్లు లేకుండా ఉండే, ఇవంతా ఏమి లేకుండా ఉండే. అట్లా జాగాలంతా తెచ్చిపెట్టే అన్నాడు. అది ఒకటే కాదు, అకౌంట్ 15 లక్షలు వేస్తాము అని చెప్పిండే. కాంగ్రెస్ వాళ్ళు తినేండారో ఎత్తుపై స్విస్ బ్యాంక్లో పెట్టేయండారో. ఒక్కొక్కరు 15 లక్షల అకౌంట్ చేపిస్తామని 15 రూపాయలు ఏమైనా వేయండారని చెప్పండి అప్ప. మీరు ఎవరైనా చెప్పండి, 15 రూపాయలు ఏమైనా వేసిండా? వేసిండారేంపా? ఎలా మాట్లాడలేదు? లేదు, ధైర్యంగా చెప్పండి. ఏమి చేయలే ఎప్పుడు వచ్చి 0 అకౌంట్లోనే ఉంది. 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిండే. 2 కోట్లునే 2 కోతులునే. ఈ వ్యవస్థ అయింది మన దేశంలో. 10 రూపాయలు 10 పైసలు పెట్రోల్ ఛార్జు డీజిల్ ఛార్జ్ జాస్తి చేసే కొందుకే స్ట్రైకులు చేస్తూ ఉంటారు ఇండియా దేశం అంతా బీజేపీ వాళ్ళు. ఈ పొద్దు 54 రూపాయలు ఉండేది, పొద్దు 100 రూపాయలకి పోయింది పెట్రోల్. ఇది గ్యాస్ 1000 రూపాయలకి పైన ఎక్కిపోయింది, 400 రూపాయలు ఉండింది. అదే వాళ్ళు ఎలక్షన్ కోసం 100 రూపాయలు తగ్గించున్నారు. ఇవంతా అంతా కంప్లీట్ ఇట్లా చేసి దేశంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు 55 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. ఇప్పుడు 205 కోట్ల రూపాయలు అప్పు చేసిండారు. 205 లక్షల కోట్లు అప్పులు చేసిండారు వాళ్ళే, విదేశంలో అప్పులు చేసిండారు. ఇవంతా చేసి సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటాడు మిసిక్తే. ఆమెటికి ఇంకొకటి ఏమే దేమో కామ్ చేత అని చెప్తాడు కదా, కానే దేవంగా అదే ఇంకొకటి కామ్ కి బాత్
కామ్ కి బాత్ అంటారు, మన్ కి బాత్ అంటారు. మాకు మన్ కి బాత్ వచ్చామే, కామ్ కి బాత్. జనాలు దుడిసి ఏమన్నా ఒక అనుకూలం చేసుకునేదానికి దావి మాయప్ప. దీన్ని కామ్ కి బాతు మన్ కి బాతు అక్కర్లే, ఏమి ప్రయోజనానికి వచ్చేలే. విసిగితే మన్ కి బాత్ అంటా ఉంటాడు. మన్ కి బాతులే, కామ్ కి బాతులే. ఈ ఒక వ్యవస్థ దేశంలో దేపెట్టి మేము అడుక్కునేది ఇంతనే. ఈ కాంగ్రెస్ ఏమన్నా ఉంటేనే సంవిధానం ఉంటాయనేది. వాళ్ళ జీవనం వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ కూలి పట్ల వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. సైకిల్ షాప్ వాడు, దున్నేవాడు, వాడ జీవనం అంది. సంవిధానం బదలావణ చేస్తారు వీళ్ళు గ్యారంటీగా. ఆయన అనంత్ కుమార్ ఎక్కడే చేసిండా, మాకు 400 సీట్లు వస్తే మేము సంవిధానం బదలావణ చేస్తాము, అందరినీ ఈక్వల్గా చేస్తాము, అందరినీ సమంగా చేస్తామని. ఇవంతా వచ్చలేదు. యాడ్ చూసిన ఊరికే మోదీ మోదీ అని అంటారు. ఇవంతా అబద్ధమే, ఒట్టి అబద్ధమే. వాళ్లే రైలు ఇచ్చేది. 400 సీట్లు గెలిచేలే, 200 సీట్లు కూడా గెలిచాలి ఈసారి బీజేపీ. అంత కష్టంలో ఉంది, ఏమి సుఖమేం లేదు, అంత సులభమేం లే. ఇట్లా ఒక పరిస్థితి ఉండేదాన్ని ఇచ్చాను. దయపెట్టి మిమ్మల్ని అడుకునేది అంతే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 45 రూపాయలు ఉండే $1 వెల. ఇప్పుడు 85 రూపాయలు అయింది $1 వెల. ఇవంతా కొందరికి పల్లెల్లోళ్ళకి తెలిసేలా, మనకి చదువుకోండి వాళ్ళకి అర్థమవుతుంది. $1 వెల ఏమైంది, ప్రపంచం మట్టంలో మన దేశం ఏమైంది అనేది. పోతాడు మిసిగితే విదేశాలకు వెళ్ళిపోతాడు. దినానికి 5 డ్రెస్సులు 6 డ్రెస్సులు బదలాయిస్తాడు. ఒక్కొక్క డ్రెస్ 5 లక్షల రూపాయలు ఒక్కొక్క డ్రెస్సు. ఎక్కడి నుంచి వచ్చింది? పుడుగోకలు తప్పించుకుంటాడు భోజనానికి హిమాలయ పర్వతం నుంచి. నువ్వు 1 కేజీ వచ్చి 1 లక్ష రూపాయలు 1 కేజీ పుడుగోకలు. ఆయన పుడుగోకలు లేని భోజనం వేసేసేలే. కానంగా కానే దీవంగా అంటాడు. మాటకు మిసిగితే ఈ మాట చెప్తాడు. దానికోసం మిమ్మల్ని మేము అడుక్కునేది అనేకమైన సమృద్ధి మంజునాథ్ ఒక మాట చెప్పిండి మొన్న. స్థళీకుడు కాదు వీణ, బెంగళూరు రోడ్డు అని. వీణ ఊరోడు అసెంబ్లీకి నిలుచుకునేటప్పుడు, పార్లమెంట్కి నిలుచుకునేటప్పుడు ఇండియా దేశంలో ఏడన్నా ఉండి నిలుచుకోవచ్చు అని సంవిధానంలోనే ఉంది. అది ఇష్టపెట్టేసి విని ఊరికి అని వచ్చింది. నువ్వెవరికి వచ్చింటమ్మా? సమృద్ధి మందిరం తప్ప నువ్వెవరికి వచ్చింది? శ్రీనివాసపురం తాలూకినిక వచ్చి మీసాలు తిప్పుతా ఉండా వచ్చి. దానికోసం మీరు అర్థం చేసుకోవాలి. సంవిధానంలో వాళ్ళు తిద్దుబడి చేస్తారో. బీజేపీకి 400 సీట్లు ప్రమాణంగా వచ్చేలే, 200 సీట్లు కూడా ఎక్కేలే. అట్లా పరిస్థితి ఉంది దేశంలో. ఈడ మన డిస్టిక్లో ఉండే చెప్తాను నేను, మీరేమన్నా అనుకోండా. హరిజనులు గిరిజనులు 6 లక్షల ఓట్లు ఉన్నవి. బాగా అర్థం చేసుకోండి. పేపర్లు ఒక మాట చెప్తాను. కాదు ఒక నిమిషము. వాళ్ళు 6 లక్షల జనం ఉన్నారు. ఎస్సీలు ఎస్టీలు 6 లక్షల్లో అమ్మమ్మ అంటే ఒక 10% పోతుంది అంతే, జాస్తి ఏం పోయలే. తోడే నిజమాపా మాట్లాడండి. ముసల్మాన్లు 3 లక్షల చిల్లర ఉన్నారు. వాళ్ళు ఒక 5% 10% తీసేయండి, పోయలే. ఎంత అయినపా? 11 లక్షలే. కురుబళ్ళు 2 లక్షల జనం ఉన్నారు. కురుబళ్ళు 2 లక్షల ఓట్లు ఉన్నారు. కురుబళ్ళవి 90% కాంగ్రెస్కి పడతాయి. క్రిస్టియన్ 1 లక్ష చిల్లర ఉంది ఉండేది. నేను లెక్కలు చెప్తా ఉన్నా. 1 లక్ష చిల్లర, టోటల్ 11 లక్షల జనము కాంగ్రెస్ పక్కా ఉన్నారు ఈ కాన్స్టిట్యూన్సీలో. ఇంకా మిగిలిన అన్ని డివైడ్ అవుతాయి, అన్ని జాతుల డివైడ్ అవుతాయి. తోలే నిజమే నేను చెప్తా ఉండేది. దాని ఇంకా మీరేం యోచన చేసే పనిలే. మన క్యాండిడేట్ గెలుస్తాడు. ఏం అనుమానం పట్టుకోవద్దంట. దయపెట్టి మీరందరూ పెద్ద మనిషి చేసి చెప్పండి, మోదీ చేయండి అన్యాయము, కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా అన్యాయం చేయండి అని చెప్పండి. తొలిటి ఇంకా మనం పుట్టినప్పుడు ఇంకా అందులో అన్యోన్యంగా బతుకొస్తూ ఉండే జాగాలో వీళ్ళు ఒత్తిళ్ళు అంటించే ఈ పనిస్తూ ఉన్నారు. అన్నాక సిద్ధరామయ్య, డికే శివకుమార్ 5 గ్రామాలు ఇచ్చే 5 ప్రోగ్రాంలు ఇచ్చాడు. అది అందరికీ తెలిసింది. దీనికి ముందునికాను కాంగ్రెస్ అందరికీ సాయం చేసుకొస్తా ఉంది. దానికోసం నేను ఇంకేం మెచ్చగా మాట్లాడలే. ఇంకా చాలా జనం ఉండారు. దయపెట్టి మీరందరూ పెద్ద మనిషి చేసి, ఇంకా వచ్చిండే వాళ్ళంతా సామాన్య వాళ్ళేం కాదు. ఒక్కొక్కడు ఆయన జోబులో 100 ఓట్ల నుంచి 200 ఓట్లు 500 ఓట్లు 1000 ఓట్లు పెట్టుకోండి. అట్లా వాళ్ళు మీరందరూ మనసు చేస్తే ఈ ఏరియా అంతా మీరంతా చూస్తే మీ ముఖాల్లో బెమ దుడుస్తూ ఉంది. కాంగ్రెస్ రావాలా అని. ఆ దూగితా కాంగ్రెస్ ఓటు వేయించాలో మనం ఇండ్లకి పోయి ఆడవాళ్ళకి. అమ్మ మీ చేతిలోనే ఉండేది తల్లి. ఎలా అంటే ఇప్పుడు అన్ని అనుకూలాలు మీకు కాంగ్రెస్కి ఆడవాళ్ళకే శక్తి జాస్తి ఇచ్చిండేది. కారణం ఏమంటే ఆదిపరాశక్తి అమ్మ స్థానంలో ఉండేవాళ్ళు మీరు పెద్ద మనిషి చేయడారంటే మోదీ ఎక్కడ పూడిస్తాడో యోచన చేసే పనేలే. దయపెట్టి కాంగ్రెస్ గుర్తుకి అందరూ దయపెట్టి గుర్తుకి ఓటేసి నమస్కారం చేసి గెలిపించాలని ప్రార్థన.